ద లార్డ్. మరి నీవు నేను దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుడు మన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేసేవానిగా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మరి ఎన్నిక లేని వారిని దేవుడు గనులుగా చేసినట్లు మనం ఎన్నో విషయాల్ని బైబిల్ గ్రంథంలో చూడగలము. దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా దావీదు గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అలాంటి దావీదుని దేవుడు తీసుకెళ్లి గనుడుగా ఎంచి మరి సింహాసనం మీద కూర్చుండబెట్టలేదా? అలాగే మరి ఎస్తేరుని చూసుకున్నట్లయితే ఆమె తల్లిదండ్రులు లేని ఒక అనాథ. అలాంటి ఆమె ఎన్నిక చేయబడినదే ఒక రాణిగా సింహాసనాన్ని దేవుడు ఎక్కించలేదా? అంటే వారు దేవుని కొరకు వాడబడాలి అనే ఆశ వారు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని ఘనమైన పాత్రలుగా ఎంచుకొని ఆయన సేవలో వారిని నిలబెట్టుకున్నాడు. కాబట్టి నా జీవితంలో దేవుని కొరకు వాడబడాలి అనే ఆశ మనకున్నట్లయితే దేవుడు వాడుకునేవానిగా ఉంటాడు. ఈ ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితం నాది కాదయ్యా, నీ చేతిలో పెడుతున్నాను. కుమ్మరివాని చేతిలో మట్టి ముద్ద ఎలాగైతే ఉందో, ఎలాంటి అందమైన పాత్రను ఆయన తన చేతులతో మరి నిర్మించగలడు, అలాగూ నా జీవితము ఒక మట్టి ముద్దగా నీ చేతిలో పెడుతున్నానయ్యా. అందమైన పాత్రగా చేసి నీ ఇష్టానుసారంగా నన్ను వాడుకో ప్రభువా, నీకు పనికొచ్చే పాత్రగా వాడుకో అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఎలాగైతే బైబిల్ గ్రంథంలో ఎందరో ఎన్నికలేని వారిని ఎన్నుకొని ఏర్పరచుకొని వాడుకున్నాడో, నా జీవితాన్ని ఆయన సేవలో ఆయన కొరకు వాడుకునేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఒక మంచి తీర్మానంతో ఈ ఉదయకాల వేళ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ మీ జీవితంలో నేను దేవుని కొరకు వాడబడాలి అనే ఆశ మీకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అనే వాక్యం ఎలాగైతే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందో, ఖచ్చితంగా నీవు నేను ఎవరు సొత్తు కాదు, దేవుని సొత్తు అయి ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల వేళ దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అని దేవుడు చెప్తూ ఉండగా, అయ్యా నేను ఇదిగో నీకు లోబడుతున్నానని చెప్పి నీ నోటితో దేవునితో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా దేవుని కృపా సన్నిధి ఈ రోజంతా మనతో ఉంది. రానున్న దినాల్లో కూడా ఆయన కొరకు నిలబడే గొప్ప శక్తిని బలమును దేవుడు తన కృపలో మనకు అనుగ్రహించునుగాక. మరి ప్రేమపూర్వకంగా ఈ మాటలు పంచుకుంటున్నాను. ఇవి మీకు మేలుకరంగా అనిపించినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.